అది డిసెంబర్ మాసం. బాగా చలికాలం. గడ్డకట్టించేంత చలి ఉంటుంది. అదే సమయంలో ఒక అర్ధరాత్రి పూట సరిగా 12 గంటలకు ఒక లారీ హైవే పైన దూసుకొని వస్తుంది. చుట్టూ అంతా భయంకరమైన చీకటి. ఆ లారీలో శ్రీను అని క్లీనర్, రాము అని డ్రైవర్, వీళ్ళిద్దరు కలిసి ఒక లోడుతో వెళ్తున్నారు. ఆ రోజు ఆ రోడ్డు ప్రయాణంలో వాళ్లకు మర్చిపోలేని భయంకరమైన సంఘటన ఎదురయ్యింది. ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. రాము లారీ డ్రైవర్, శ్రీను క్లీనర్. లారీ రాముది, క్లీనర్గా శ్రీనుని పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరూ ఒకరోజు భద్రాపురం అనే టౌన్లో పప్పు బస్తాలని లోడ్ చేసుకుంటారు. ఇతర సరుకులు కూడా ఉంటాయి. మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం చాలా దూరం ఉంటుంది. దాదాపుగా ఒక 250 కిలోమీటర్లు. లోడ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లారీని ఒకసారి చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకొని అంతా బాగానే ఉందనుకొని అడ్రస్ తీసుకొని ఇంకా లారీలో ప్రయాణం అవుతారు. సమయం రాత్రి 8:30 అవుతుంది. అప్పటికి చీకటి పడింది. ఆ సమయాన వీళ్ళిద్దరు ఇంకా లారీలో ఆ చలికాలంలో ముందుకు ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళు ఒక 250 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. ఆ సిటీ నుంచి బయటకు పడుతున్నారు. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, అన్నా మనం వెళ్ళేసరికి ఎంతసేపు సమయం పడుతుందో ఏమో అని అనగా, అప్పుడు రాము, ఎంతసేపు సమయం పడితే ఏముందిరా, వెళ్లాల్సిన చోటుకైతే వెళ్ళాలి కదా, మెల్లగానే సరే వెళ్ళిపోదాం అని శ్రీనుతో అంటాడు. శ్రీను కూడా సరే అన్న, నిదానంగా పోదామని అలా మాట్లాడుకుంటూ ఆ సిటీని దాటుకుంటారు. చలికాలం కాబట్టి అంత మంచు కురుస్తుంది. చలి బాగా ఉంది. ఎంత లారీలో ఆ ఇంజన వేడి వచ్చినప్పటికీ కూడా చలి పెడుతూనే ఉంటుంది. పైగా హైవే ప్రయాణం. హైవేలో వెళ్తున్నంతసేపు చలి విపరీతంగా ఉంది. చుట్టుపక్కల వెహికల్స్ వెళ్తున్నాయి. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఒక 50 కిలోమీటర్లు చేరుకున్నారు. 50 కిలోమీటర్ల తర్వాత రూట్లు చేంజ్ చేయాలి. ఇంకా మధ్యలో ఎన్నో రోడ్ల నుంచి ప్రయాణం చేయాలి. అలా వాళ్ళు ఆ హైవే రోడ్ నుంచి వేరొక రూట్లోకి లారీని మళ్లించారు. ప్రయాణం ఏమో సుదీర్ఘమైనది. ఇంకా వాళ్ళు ఆ చలికి ఆ లారీలో వెళ్తూ ఉన్నారు. చుట్టుపక్కల కొన్ని ఊర్లు వస్తున్నాయి. అక్కడక్కడ హోటల్స్, డాబాలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు మెల్లగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అలా ముందుకు వెళ్ళగానే రోడ్డు పక్కన ఒక డాబా ఉంటుంది. ఎంతకైనా మంచిది, దూరం ప్రయాణం, మంచిగా ఛాయ్ తాగిపోదామని ఆ లారీ ఆ డాబా దగ్గర ఆపుకుంటారు. అక్కడే చాలామంది లారీలు ఆపుకొని టీ తాగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా పోయి టీ తాగారు. టీ తాగిన తర్వాత కాస్త శరీరం అంతా వెచ్చపడింది. ఇంకా ఇద్దరు టీకి బిల్లు కట్టేసి లారీ ఎక్కుతారు. అక్కడి నుంచి ఇంకా 200 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా దూరం ప్రయాణం చేయాలి. సమయం అప్పటికి 9:30 అయిపోయింది. అక్కడి నుంచి ప్రయాణం అంతా ఇంకా ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అలా లారీ స్పీడ్గా వెళ్తుంది. శ్రీను కాస్త వెనుకకు తల వాంచి పడుకున్నాడు. రాము లారీని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. దూరం ప్రయాణం. అప్పుడు రాము, రే శ్రీను, అప్పుడే పడుకుంటున్నావా, ఇంకా సమయం ఉంది కారా అని అనగా, ఏంటో అన్నా, కాస్త నిద్ర వచ్చినట్టు అనిపించింది, అందుకే ఇలా అడ్డం మురిగాను అని అనగా, సరేరా పడుకో మరి అంటే, ఏం లేదన్నా, నిద్ర ఏం లేదు కానీ అంటూ మళ్ళీ పైకి లేచి కిటికీలో నుంచి పక్కకు చూస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల అన్ని చెట్లు, చీకటి తప్ప ఏమీ కనబడతలేదు. అలా వాళ్ళు ఇంకా సరుకు గురించి, వెళ్లాల్సిన ప్రదేశం గురించి మాట్లాడుతూ ముందుకు సాగారు. మొత్తానికి 11:30 అలా అవుతున్న సమయానికి వాళ్ళు దాదాపుగా చాలా దూరం వెళ్లారు. ఇంకా 80 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి ప్రయాణం అంతా అడవి లాంటి ప్రాంతం, నిర్మానుష్యమైన ప్రదేశాలు దాటుకొని వెళ్ళాలి. అలా ఇంకా ఆ ప్రాంతంలో వెళ్తున్నారు. ఆ రూట్లో ఒక్క వెహికల్ కూడా లేదు. వీళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఆ లారీ హెడ్లైట్ వెలుతురులో రోడ్డు పక్కన ఉన్న చెట్లు తప్ప మరేమీ కనబడలేదు. ఆకాశంలో చందమామ మెరుస్తూ ఉన్నాడు. దూరంగా పొలాలు, చెట్లు ఇవే ఉన్నాయి. అలా వీళ్ళు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. సరిగా ఇంకా 10 కిలోమీటర్లు చేరుకున్నారు. అలా చేరుకున్నప్పుడు రాము ఒక్కసారిగా లారీని స్లోగా చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు శ్రీను గమనించి, ఏమైందన్నా, లారీ ఎందుకు స్లో చేశావు అని అంటాడు. ఏం లేదురా, ఒకసారి ముందుకు చూడు అని రాము అన్నాడు. అలా అనగానే శ్రీను ఇంకా ముందుకు చూస్తాడు. చూస్తే రోడ్డు పక్కన ఒక అమ్మాయి నిలబడి చేతులు ఊపుతూ ఉంది. అది చూసిన శ్రీను, అన్నా, ఈ సమయాన ఈ రోడ్డు పైన ఒక అమ్మాయి లిఫ్ట్ అడగడం అంటే నేను నమ్మలేకపోతున్నాను. వద్దన్నా, నువ్వు కొంప తీసి లారీని గిట ఆపేవు గిట అని అంటాడు. అలా అనగానే అప్పుడు రాము,
ఏంట్రా అలా మాట్లాడతావు? ఇంత చీకటి వేళలో ఒక అమ్మాయి సహాయం కోసం అడిగితే మనం లారీ ఆపకపోవడం ఏంది? తప్పురా, అలా అనకూడదు అని అంటాడు. అలా అంటే, అన్నా నీకు తెలియదన్నా, ఇంత చీకట్లా ఈ రోడ్డు పైన ఎవరుంటారు చెప్పు? నాకేదో అనుమానంగా ఉంది. ఇప్పుడు మనం లారీ ఆపి లేనిపోని సమస్యలు తెచ్చుకోవదన్నా అని అంటాడు. లేదురా, నీకేం తెలియదు. అదే పరిస్థితి మనకు వస్తే మిగతా వాళ్ళు కూడా ఇట్లే అనుకుంటారు. గట్లెందుకు మాట్లాడతావురా అని సైలెంట్గా వెళ్ళి లారీ ఆమె పక్కకు ఆపుతాడు. ఆమె ఇంకా లారీ కిటికీ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, కాస్త నాకు సహాయం చేయరా? మా ఊరికి వెళ్ళే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా సహాయం కోసం చూస్తూ ఉన్నాను. సమయానికి మీరు వచ్చారు. మా ఊరు వరకు దించి వెళ్ళండి అని అంటుంది. ఆమె మాటలో అమాయకత్వం, ఆమెలో ఉన్న భయాన్ని గమనించిన రాము, సరే అమ్మా, ఏ ఊరికి వెళ్ళాలి అని అంటాడు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరన్న మాది, ఆ ఊర్లో దించి వెళ్ళండి అని అంటుంది. అలా అనగానే రాము, సరే అమ్మా, అటు వెళ్ళి లారీ ఎక్కు అని అంటాడు. అనగానే ఇంకా శ్రీను ఆ అమ్మాయిని లారీలోకి ఎక్కించుకోవడానికి డోర్ తీసి చేయి చాపుతాడు. చాపగానే ఆ అమ్మాయి శ్రీను చేయి పట్టుకుంటుంది. అలా ఎప్పుడైతే ఆ అమ్మాయి శ్రీను చేయి పట్టుకుందో శ్రీను గుండె ఆగినంత పని అయిపోయింది. అప్పుడే శ్మశానంలో బొందల నుంచి పాతిపెట్టిన శవాన్ని తీస్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా తన చెయ్యి ఉంది. అది అతనికి షాక్ కొట్టినంత పని అయిపోయింది. తొందరగా లోపలికి లాగి చెయ్యిని వదిలించుకున్నాడు. చాలా భయపడ్డాడు. ఆమె అలా లారీ ఎక్కి వెనకాల కూర్చుంది. ఆమెను చూస్తూ ఉంటే ఆమె వయసు ఒక్క 40 సంవత్సరాలుగా ఉంది. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇంకా శ్రీను ఆమె దిక్కు చూడకుండా ముందుకే తల పెట్టి చూస్తున్నాడు. అప్పుడు రాము, నీ పేరేంటమ్మా? ఇంత చీకట్లు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆమె, నా పేరు లక్ష్మి అండి. నేను మా చుట్టాల ఊరికి వెళ్ళొచ్చాను. బస్ కోసమని రోడ్డు పక్కన ఆగితే లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. అందుకే చీకటి పడింది అని అంటుంది. ఆమె మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి. శ్రీనుకు మాత్రం ఏదో కీడు జరగబోతుందని మనసులో అనిపిస్తుంది. ఆమె వైపు చూస్తాడు. అలా చూస్తే ఆమె శ్రీను వైపు చూసి నవ్వుతుంది. వామో అనుకుంటూ ముందుకు తిరుగుతాడు. అలా ఇంకా లారీలో ముగ్గురు వెళ్తూ ఉన్నారు. ఎవరంతకు వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఆ రోజు చలి బాగా పెడుతుంది. అన్నా, ఏందని చలి ఇంతగానం పెడుతుంది? మంచిగా చలిమంట వేసుకుని కాపుకోవాలని ఉంది. కానీ ఈ సమయంలో మనం ఎక్కడ లారీ ఆపుతామని అంటాడు. రేయ్, ఆ దుప్పటి కప్పుకోరా, ఏం కాదు అని చెప్తాడు. అలా చెప్పగానే పక్కనే ఉన్న దుప్పటి తీసుకొని కప్పుకుంటాడు. అప్పటికే రాము స్వెటర్ వేసుకొని ఉంటాడు. అయితే వెనకాల ఉన్న తనకు మాత్రం ఎలాంటి చలి పెడతలేదు. అప్పుడు రాము అంటాడు, అమ్మా, నీకు చలిగిడ పెడుతుందా? కావాలంటే ఇంకో దుప్పటి ఉంది, కప్పుకుంటావా అని అంటాడు. అలా అనగానే, ఏమొద్దు, నాకు చలిగా లేదు అని ఒక బొంగురుపోయిన గొంతుతో అంటుంది. ఆమెను ఇబ్బంది పెట్టలేక సరే అమ్మా అని అంటాడు. అలా ముందుకు వెళ్తారు. కాస్త సమయం గడిచింది. అప్పుడే, అయ్యా, లారీ ఆపండి అని గట్టిగా అరిచింది. అలా అరవగానే శ్రీను ఒక్కసారికి ఉలికి పడతాడు. అలా ఉలికిపడి, ఏమైందమ్మా, లారీ ఎందుకు ఆపమంటున్నావు అని అనగా, ఇదే మా ఊరు వచ్చేసింది, ఇక్కడే లారీ ఆపండి. లారీని ఒక్కసారిగా ఆపుతాడు రాము. అలా లారీ ఆపి చుట్టూ చూస్తాడు. అక్కడ ఊరే లేదు, అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏందమ్మా, ఇక్కడ ఊరే లేదు కదా, ఇక్కడ ఏడ దిగుతావు నువ్వు అని అడుగుతాడు. ఇక్కడే మా ఊరు, చూడండి, అక్కడ దూరంగా కనబడుతుందా, ఆ ఇల్లే మాది అని వేలిపెట్టి చూపిస్తుంది. చూపించగా రోడ్డుకు కాస్త దూరంగా ఒక పెంకిటిల్లు కనబడుతుంది. దాని ముందల ఒక లాంతరు వెలుగుతూ ఉంది. నిజమే అనుకుంటాడు. వీళ్ళిద్దరు అక్కడ చూస్తారు. కానీ ఆ ప్రాంతంలో ఆ ఒక్క ఇల్లే ఉంటుంది. ఏందమ్మా, అక్కడ ఒకటే ఇల్లు ఉంది, ఊరన్నావు కదా అని రాము అడగగా, అవును, మా ఊరు దగ్గరే. మా ఊరు కాస్త లోపలికి ఉంటుంది. మేము ఊరి బయట ఉంటాము, అక్కడే ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అని అంది. అవునా, సరే అమ్మా అని డోర్ తీస్తారు. ఇంకా డోర్ తీయగా ఆమె కిందకి దిగి, చాలా ధన్యవాదాలయ్యా అని, మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనంటూ వాళ్ళతో మాట్లాడి ఇంకా ఆమె వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉంటే, ఆగమ్మా అంటూ రాము అంటాడు. ఆమె వెనుకకు మళ్ళీ చూస్తుంది. ఏమైందయ్యా అని అనగా, ఆగు, మీ ఇంటి వరకు మేము కూడా వస్తాం, ఆడపిల్లవు, పైగా చీకటి బాగా ఉంది. అలా అనగా, ఏమోదయ్యా, నేను వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి చెప్తుంది. లేదు, ఒంటరిగా ఉన్నావు కదా, 2 నిమిషాలే కదా అని వాళ్ళ లారీ దిగి ఆ అమ్మాయి వెనకాల ఆ ఇంటి వరకు వెళ్తూ ఉంటారు. ఆమె కూడా నవ్వుతూ వాళ్ళ ముందు నడుస్తుంది. అప్పుడు శ్రీను మాత్రం అనుమానంగా చూస్తున్నాడు. ఏంటన్నా, ఇల్లు దగ్గరే కదా,
ఇంత దూరం వచ్చి ఆమె వెనకాల వెళ్ళాలా అని అంటాడు. రేయ్, ఈ స్థానంలో మన వాళ్ళే ఉంటే ఏం చేస్తావురా, పైగా సహాయం చేస్తే తప్పేముంది అని ఆ ఇంటి వరకు ఆమె వెనకాల చేరుకుంటారు. చేరుకోగా సరే అమ్మా మేము వెళ్తాం, మరి ఇంట్లోకి వెళ్ళు అని వీళ్ళిద్దరూ ఆమెతో మాట్లాడతారు. అప్పుడు ఆమె వెనుకకు మళ్ళీ, అయ్యా ఆగండి, మీరు ఇంత దూరం వచ్చారు, మా ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతానంటే నా మనసు ఒప్పదు. మీరు ఓ పని చేయండి, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండండి, రేపు ఉదయం వెళ్ళండి అయ్యా అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు శ్రీను, లేదు లేదు, మాకు పని ఉంది, ఇప్పటికే సమయం బాగా గడిచింది, మేము తొందరగా వెళ్ళిపోవాలి అని ఆ అమ్మాయితో చెప్తాడు. అప్పుడు రాము కూడా, అవును మాకు చాలా వర్క్ ఉంది, మేము చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్తాడు. కాదు కాదు, మీరు ఇంత దూరం వచ్చారు కదా, ఉంటే తప్పేముంది, ఉదయాన్నే వెళ్ళండి, ఈరోజు రాత్రికి ఉంటే మీకు మంచి కూర వండి పెడతాను అని చెప్తుంది. అలా చెప్పగా, చూడమ్మా మేము ఇంకెప్పుడైనా వస్తాం, ఈ దారిలో వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా కలుస్తామని శ్రీను అంటాడు. అన్నా పద, మనకు సమయం అవుతుంది. ఆమె మాట్లాడుతున్న మాట వినిపించుకోకుండా శ్రీను ఇంకా రాము చేయి పట్టుకుని లాగుతాడు. లారీ దగ్గరికి వస్తారు. వెనకాల అమ్మాయి చూస్తూనే ఉంది. పాపం రా, ఏమనుకుంటుందో అని అంటాడు. అన్నా గీ చీకర్లు నువ్వు పాపం గీపం అనకు, అస్సలు నాకు నచ్చదు, తొందరగా వెళ్ళిపోదామని లారీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా లారీలో ఎక్కిన వాళ్ళు రాము లారీని స్టార్ట్ చేస్తాడు. ఎంత స్టార్ట్ చేసినా లారీ స్టార్ట్ కాదు. ఇంకా రాముకు కోపం వస్తుంది. ఏంట్రా లారీ స్టార్ట్ అవ్వట్లేదేంటి అని చిరాకు పడతాడు. ఏందన్నా ఇప్పటిదాకా బాగానే ఉంది కదా లారీ, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని రాముతో అంటాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తూ ఉంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఇంజిన్ చాలా మోరాయిస్తుంది. వాళ్ళకు అర్థమైపోయింది. అబ్బా నా వల్ల కాదురా అని అంటాడు. అదేంటన్నా, ఆ అమ్మాయి ఎక్కిన తర్వాత లారీ ఆపుకున్న తర్వాత ఇలా జరుగుతుంది అని అనగా, రేయ్ ఏదైనా సరే ఒక అమ్మాయి పైన వేయకుండా ఉండలేవా, ఆ అమ్మాయి ఎక్కితే మన లారీకి ఏమైనా అయ్యిందా, అవన్నీ పట్టించుకోకు, ఏమైందో ఏమో చూద్దాం కాసేపు అని అంటాడు. అలా అంటూ ఉండగా దూరంగా అమ్మాయి ఇదంతా గమనిస్తుంది. మరొకసారి లారీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. స్టార్ట్ కాదు. అప్పుడే ఎవరో ఆ కిటికీ డోర్ని గట్టిగా కొడతారు. అలా కొడుతూ ఉంటే వీళ్ళ గుండె జల్లుమంటుంది. అక్కడ చూస్తే లక్ష్మి, ఏమైందయ్యా అని అడుగుతుంది. అమ్మయ్యా నువ్వేనా, ఏం కాలేదమ్మా, లారీ స్టార్ట్ అవ్వట్లేదు, ఇప్పటిదాకా బాగానే ఉంది అని చెప్తాడు. అలా చెప్పగా లక్ష్మి నవ్వుతూ, చూసారా, మీరు ఈరోజు మా ఇంట్లో ఉండడానికే లారీ స్టార్ట్ అవ్వట్లేదు, ఇదంతా ఆ ప్రకృతి ధర్మం అని అనగా, ఏం ధర్మమో ఏమో తల్లి, ఈ సమయంలో లారీ స్టార్ట్ కాకపోవడం ఏంటని శ్రీను అంటాడు. చూడండి మీరు ఏం బాధపడకండి, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి పొద్దుగాల వెళ్ళిపోదురు, మీకు ఈరోజు మంచి భోజనం వండి పెడతాను, నా మాట కాదనకండి, రండి చాలా వేడుకుంటుంది. అలా వేడుకుంటుంటే ఇంకా కాదనలేక వీళ్ళిద్దరు లారీ దిగుతారు. ఆమె వెనకాల ఆ ఇల్లు వరకు చేరుకుంటారు. శ్రీనుకు మాత్రం భయం వేస్తూనే ఉంది. అలా ఇంటి వరకు చేరుకున్న తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. అలా వెళ్ళి, ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది, మీ వాళ్ళు ఎవరు లేరా అని రాము ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, లేరయ్యా, వాళ్ళు రేపు వస్తారు, వేరే ఒక ఊరికి వెళ్ళారు అని అనగాని, మరి నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు, నీకు భయం వేయదా అని శ్రీను అంటాడు. నాకెందుకు భయం, మా ఊరు పక్కనే, ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను, నాకెందుకు భయం, ఇదంతా నాకు అలవాటే అని ధైర్యంగా చెప్తుంది. ఆమె ధైర్యానికి శ్రీను కూడా అవాకైతాడు. ఆగండి మీకు మంచినీళ్ళు తెస్తానంటూ మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది. వాళ్ళిద్దరు తాగుతారు. ఈ రోజు మీకు మంచిగా కూర వండి పెడతాను, బాగా తినండి అని అంటూ ఇంకా పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక కోడిని తీసుకొని ఆ కోడి మేడని ఒక్కసారిగా విడిచేస్తుంది. అలా విడిచేయగా అది చనిపోతుంది. అది శ్రీని చూసి భయపడతాడు. ఇదేంటి కత్తి లేదా, అలా విడిచేసిందేంటి అని మనసులో అనుకుంటాడు. ఇంకా అమ్మాయి దాని ఈకెలని పీకేసి తర్వాత మంచి పొతం చేసి కూర వండుతుంది. వీళ్ళకి మంచి భోజనం వండి పెడుతుంది. వీళ్ళు లొట్టలేసుకొని తింటూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు కూర్చొని తింటుంది. చాలా బాగా అయ్యాయి వంటలు, ఇంత బాగా నేర్చుకున్నావా అని రాము అనగా, ఏదో మీ అభిమానం, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి వంటలంటే ఇష్టం అని అంటుంది. తిన్న తర్వాత వీళ్ళిద్దరు పడుకోవడానికి ఒక చాప 2 దిండులు తెచ్చి ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఆ హాల్లో పడుచుకొని పండుకుంటారు. అలా పడుకోగానే ఆమె కూడా వెళ్ళి, అయ్యా మీరు ప్రశాంతంగా నిద్రపోండి, ఉదయం అవ్వగానే నేను మిమ్మల్ని పంపిస్తాను కదా అంటూ పక్కనే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి తను కూడా పడుకుంటోంది. సమయం గడుస్తూ ఉంది. చుట్టుపక్కలంతా అడవిలాంటి ప్రాంతం, దూరంగా నక్కల ఏడుపులు, ఆ ప్రాంతమంతా భయంకరంగా ఉంది. అలా ఆ శబ్దాలు వింటూనే మెల్లగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.
బాగా నిద్ర పట్టింది. సరిగా 2 అవుతుంది. 2 గంటల సమయాన ఒక్కసారిగా శ్రీనుకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. అబ్బా, అమ్మా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ శబ్దాలకు ఇంకా రాము నిద్రలేశాడు. ఏమైందిరా శ్రీను, ఎందుకు అలా అరుస్తున్నావు అని అనగా, అన్నా కడుపు నొప్పి అన్నా, విపరీతంగా కడుపు నొప్పి, నా వల్ల అవ్వట్లేదు, నాకు వాంతులు వచ్చేలా ఉన్నాయి అని అంటాడు. అరే ఏమైందిరా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని రాము అనగా, ఏమో అన్నా, నా వల్ల కావట్లేదు అని పైకి లేచి డోర్ తీసుకొని ఆ పొలాలకు వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉన్నాడు. అలా వెనకాల రాము కూడా పరిగెత్తుకొని వస్తాడు. ఏమైందిరా, ఏమైందంటూ వెనకాల వస్తున్న కొద్దీ రాము కూడా ఇక కడుపులో తిప్పింది, తనకు కూడా నొప్పి పెడుతుంది. చూస్తూ ఉండగానే ఇద్దరు వాంతులు చేసుకుంటున్నారు. అలా వాంతులు చేసుకుంటూ ఉంటే ఆ వాంతులు చాలా భయంకరంగా అయ్యాయి. అందులో రక్తం గడ్డలు కట్టుకొని ముద్దలు ముద్దలు, కుళ్ళిపోయిన మాంసం ముక్కలు, వెంట్రుకలు పడ్డాయి. అవి చూడగానే వీళ్ళిద్దరికి గుండె అయిపోయినంత పని అయింది. ఏంట్రా ఇలా వాంతులు వస్తున్నాయి ఏంటి అని ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. నొప్పి మాత్రం పెడుతుంది. అన్న ఏందనేది అర్థం అవ్వట్లేదు, ఆగు నీళ్ళు తీసుకొని వస్తాను అంటూ లోపలికి వస్తాడు రాము. అలా లోపలికి వచ్చి, లక్ష్మి లక్ష్మి కాస్త మంచినీళ్ళు బావా, మాకు వాంతులు వస్తున్నాయి అని అంటాడు. ఆమె ఎక్కడ కనబడదు. అలా కనబడకపోయేసరికి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా ఆమె లేదు. లక్ష్మి ఎక్కడ నువ్వు అంటూ చుట్టూ చూస్తాడు. అప్పుడే ఆ ఇంటి వెనకాల నుంచి భయంకరంగా మంత్రాల శబ్దాలు వినబడతాయి. ఆ మంత్రాల శబ్దాలు విన్న రాముకు ఏం అర్థం కాలేదు. ఏంటి ఈ టైంలో మంత్రాలు వినబడుతున్నాయి అనుకుంటూ ఆ ఇంటికి వెనుక డోర్ను తెరుచుకొని అటు వెళ్ళి చూస్తాడు. చూస్తే ఇంకేముంది, ఒక చెట్టు కింద ఆ లక్ష్మి భయంకరమైన రూపంలోకి మారి సిగలన్నీ విరబోసుకొని తన ముందల ఒక భయంకరమైన బొమ్మను పెట్టుకొని మంత్రాలు చదువుతూ ఉంది. ఆ బొమ్మ పైన ఏదేదో చల్లుతుంది. ఆ రూపాన్ని చూసిన రాముకు చాలా భయం వేసింది. కాలు చేతులు వణికాయి. అప్పుడే శ్రీను అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. ఏంటన్నా, నీళ్ళు తీసుకొని వస్తానని ఇక్కడేం చేస్తున్నావు అని అనగా, రే ఒక్కసారి అటు చూడు అని అంటాడు రాము. అలా అనగానే శ్రీను అటు చూస్తాడు. చూస్తే ఇంకేముంది, అది అమ్మాయి కాదు, ఒక మంత్రగత్తె భయంకరంగా మారి తెల్లగా మారిపోయింది. పండ్లు కూరలు బయటికి వచ్చాయి, కనుగుడ్లు మెరుస్తూ ఉన్నాయి. మంత్రోచ్చరణతోటి ఆ ప్రాంతానంతా వణికిస్తుంది. ఆ ముందు ఉన్న బొమ్మ కూడా చాలా భయంకరంగా ఉంది. ఏంటన్నా ఇది, మనం ఎక్కడికి వచ్చాం? అది మనిషి కాదన్నా, అది ఒక భయంకరమైన మంత్రగత్తె, దాని చేతిలో చిక్కిపోయాం. ఇదంతా దాని పని, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నా అని అనేలోపే ఆ చీకట్ల నుంచి మరికొన్ని ఆత్మలు ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఆమె వాళ్ళని చూసి భయంకరంగా నవ్వుతుంది. ఈరోజు మనకు 2 మనుషులు దొరికారు. వాళ్ళ గొంతులు కోసి ఆ రక్తంతో బలిదానం చేస్తే నాకు మరిన్ని శక్తులు వస్తాయి. ఈరోజు మీ ఆకలి కూడా తీరుతుందే అని నవ్వుతుంది. అలా నవ్వగానే ఆ దయ్యాలు నవ్వుతాయి. ఇంకా వీళ్ళు చేసేది ఏమీ లేక ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ ఇంటి నుంచి పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతున్నప్పుడు ఎదురుగా ఆ మంత్రగత్తె చేతిలో ఒక కర్ర పట్టుకొని వీళ్ళని చూసి భయంకరంగా నవ్వుతుంది. ఎక్కడికి వెళ్తారురా, ఎక్కడికి వెళ్ళలేరు, మీరు ఇక్కడే చనిపోతారు అంటూ అరుస్తుంది. ఆమె ఎటు పోతే అటు ఎదురవుతుంది. చూస్తూ ఉండగాని ఆ మిగతా దయ్యాలు కూడా వీళ్ళ వెనకాల పడుతున్నాయి. వీళ్ళు లబోదిబో అంటూ ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ నిర్మానుష్యమైన ప్రదేశం నుంచి పరిగెడుతున్నారు. ఆ పొలాల నుంచి ఎక్కడికి పరిగెడుతున్నారో ఏమో వాళ్ళకే తెలుస్తలేదు. ఎటు వెళ్ళినా అదంతా ఒక మాయలా కనిపిస్తుంది. ఎటు వెళ్ళినా వీళ్ళే కనబడుతున్నారు. వాళ్ళు ఇంకా ప్రాణాలను కాపాడుకోవడానికి, అన్నా చూడు అక్కడ దూరంగా ఏదో వెలుతురు కనబడుతుంది, అక్కడ నాకు తెలిసి ఊరు ఉంటుంది. ఆ మంత్రగత్తె మాయ నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ ఊరికి వెళ్ళాలి అంటూ పరిగెడుతూ ఉన్నారు. చాలా దమ్ము తీస్తూ ఆ ఊరు వైపు పరిగెడుతున్నారు. అవి వెనకాల నవ్వుతూ చుట్టుపక్కల ప్రత్యక్షమవుతున్నాయి. వాళ్ళకు అర్థమైంది అవి ఏ పాటికైనా చంపేశాయని. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు ఆ ఊరి దగ్గరికి చేరుకోబోతున్నారు. అప్పుడే ఆ పొలాల్లోకి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తున్న ఒక వృద్ధుడికి వీళ్ళిద్దరూ కనబడతారు. వాళ్ళు దమ్ము తీస్తూ ఉన్నారు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు అని అనగా వాళ్ళిద్దరూ ఆయనను చూసి ఊపిరి పీల్చుకుంటారు. అయ్యా అయ్యా, మాకు సహాయం చేయండి, మా వెనకాల
భయంకరమైన మంత్రగతి పడుతుంది, ప్రేతాత్మలు పడుతున్నాయి, వాటి నుంచి తప్పించుకొని వస్తున్నాం అనగా అప్పుడే వెనుకకు చూస్తాడు ఆ వృద్ధుడు. చూడగాని ఆ మంత్రగత్తె వికారంగా నవ్వుతూ ఉంది. ఆ దయ్యాలు తన వెనుకాల ఉన్నాయి. అదంతా గమనించిన ఆ వృద్ధుడు, బాబు, ఇక్కడ మీరు ఒక్క నిమిషం కూడా నిలవకండి, మా ఊరు వరకు పరిగెత్తండి, ఎక్కడ ఆగకూడదు అని వాళ్ళకు సైగ చేయగానే వాళ్ళందరూ కలిసి పరిగెడుతున్నారు. ఎక్కడికి వెళ్తారా అంటూ అవి వెనకాల పడి వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నాయి. కానీ ఆ వృద్ధుని మెడలో మంత్రించిన రుద్రాక్షలు ఉన్నాయి. దాని పవర్కి అవి వాళ్ళని ముట్టుకోలేకపోతున్నాయి. అతి కష్టం మీద ఆ గ్రామానికి చేరుకున్నారు. చేరుకోగానే అవి పొలిమేర కాడికి వచ్చి భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. అలా అరుస్తూ ఉంటే అలా అరిచి అవి వెనుకకు పారిపోయాయి. కానీ ఆ గ్రామానికి చేరుకున్న కూడా వీళ్ళకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులకు ఊరు వాళ్ళందరూ బయటికి వచ్చారు. ఏమైందని ఆ వృద్ధుని అందరూ అడుగుతారు. జరిగిందంతా ఆ వృద్ధుడు చెప్తాడు. వాళ్ళు చాలా భయపడతారు. దూరంగా ఆ మంత్రగత్తె శబ్దాలు ఆ ఊరు వరకు వినపడతాయి. ఓహో, ఇదంతా దాని పని, వామ్మో, ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందో ఏమో అని భయపడ్డారు. వీళ్ళకి ఏమీ కాదు, వీళ్ళని మనం కాపాడదాం అని వాళ్ళని ఆ ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతారు. వాళ్ళ నోట్ల నుంచి విపరీతమైన మురికి రక్తం, కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అది చూసిన ఊరు జనాలంతా భయపడతారు. ఆ వృద్ధుడు వెళ్ళి ఆ ఊర్లో ఒక పూజారిని తీసుకొని వస్తాడు. అక్కడ శివాలయం టెంపుల్ ముందల వాళ్ళని కూర్చోబెట్టి పూజారికి జరిగిందంత చెప్పగా ఆయన వచ్చి చూస్తాడు. వాళ్ళ పరిస్థితిని గమనించి వీళ్ళని ఇంకా కొన్ని నిమిషాలు ఇలాగే వదిలేస్తే చనిపోతారు, వీళ్ళ ఆత్మలని అది స్వాధీనం చేసుకుంటుందని పూజారి అంటాడు. అలా అనగానే ఊరు జనాలంతా భయపడతారు. అప్పుడే ఆ వృద్ధుడు వీళ్ళని ఎలాగైనా కాపాడాలి అని చెప్పగా అప్పుడు ఆ పూజారి ఆ గుడిలోకి వెళ్ళి ఆ పరమశివుని కాళ్ళ దగ్గర ఉన్న ఆ మంత్రించిన తీర్థాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ నోట్లో పోస్తాడు. అలా పొయ్యగా వీళ్ళు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం ఆపేస్తారు. నొప్పి కూడా ఇట్టే మాయమవుతుంది. అంతా పరమశివుని దయ. తర్వాత జరిగిందంతా ఆ పూజారికి ఆ ఊరు వాళ్ళకు ఆ ఇద్దరు చెప్తారు. చెప్పగా అప్పుడు ఆ ఊరు వాళ్ళు భయంకరమైన నిజాన్ని బయట పెడతారు. చూడండి, అది మీరు అనుకున్నట్టు ఒక మహిళ కాదు, మంత్రగత్తె. అది చాలా భయంకరమైన మంత్రగత్తె. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పూట ఎవ్వరు ఆగరు. అక్కడ పాడుబడిన ఇంట్లోనే దాన్ని కొన్ని సంవత్సరాల కిందట దహనం చేశారు. అది దయ్యమయ్యి భయంకరమైన శక్తులతో తిరిగి వచ్చింది. అందుకే మా ఊరు పైన పడకుండా మా ఊరికి శుద్ధి చేయించాం. అందుకే అది మా ఊర్లోకి రాలేదు. కానీ ఆ ప్రాంతాలకు ఎవరైనా రోడ్డు పైన ఎదురైతే తీసుకెళ్ళి భయంకరంగా చంపి వాళ్ళ ఆత్మల్ని స్వాధీనం చేసుకుంటుంది, ఇంకా శక్తులను పొందుతుంది. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం గుంట వెళ్ళేటప్పుడు ఎవ్వరికి కూడా సహాయం చెయ్యరు. మీరు సహాయం చేశారు, అందుకే మిమ్మల్ని అది ఇలా వెంబడించింది. మీకు ఇప్పుడు ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అంటూ ఆ రాత్రికి ఆ ఊరిలోనే ఉంచుకుంటారు. తర్వాత తెల్లవారుజామున ఆ ఊరు వాళ్ళ సహాయంతో ఆ లారీ వరకు వెళ్తారు. ఆ పాడుబడిన ఇల్లును చూసి చాలా భయపడతారు. ఇంకా మీకు భయం లేదు, ధైర్యంగా వెళ్ళిపోండి. కానీ ఎప్పుడైనా సరే అర్ధరాత్రి పూట వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎవరిని పడితే వాళ్ళని లారీలో కానీ ఇంకేదైనా వాహనంలో కానీ ఎక్కించుకోవద్దు. అది ఏ సమయం, ఆ సమయాన్ని అక్కడ ఏం చేస్తున్నారని ఆలోచన మీకు ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని వాళ్ళు ఇంకా మంచిగా సలహా ఇచ్చి పంపిస్తారు. ఇంకా శ్రీను అప్పుడు ఇలా అంటాడు, అన్నా, నేను ముందే చెప్పాను, అలా లిఫ్ట్ ఇవ్వకూడదు, ప్రాణానికి ప్రమాదం అని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. చూసావా ఎంత పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నామో, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దన్నా అని అనగా రాము కూడా సైలెంట్గా అయ్యి సరేరా క్షమించు అంటూ లారీలో ఎక్కి ఇంకా వెళ్ళిపోతారు. తర్వాత అన్లోడ్ చేసి వేరొక రూట్ నుంచి వాళ్ళ గ్రామానికి చేరుకుంటారు. వాళ్ళ లైఫ్లో ఇంకా ఆ రోజు మర్చిపోలేని సంఘటనగా మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.